ఈరోజు భగవద్గీతలో 11వ అధ్యాయంలో 26, 27 శ్లోకాల యొక్క తాత్పర్యం తెలుసుకుందామండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అమీచ త్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే సహైవావని బాలసంగైః భీష్మో ద్రోణః సూతపుత్రస్తథాసౌ సహాస్మదీయైరపి యోధముఖ్యైః. 27వ శ్లోకం. వక్త్రాణి తే త్వరమానా విశంతి దంష్ట్రాకరాళాని భయానకాని కేచిద్వి లగ్నా దశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితై రుత్తమాంగైః. తాత్పర్యం: ధృతరాష్ట్రుని పుత్రులు రాజన్యవర్గంతో నీ ముఖ వివరముల ప్రవేశిస్తున్నారు. భీష్మద్రోణులు, కర్ణుడు, మన పక్షానికి చెందిన ధృష్టద్యుమ్నాది వీరులతో కూడా నీ యందు ప్రవేశిస్తున్నారు. వారందరూ కరాల దంష్ట్రములు, భీషణములు అయిన నీ ముఖ గహ్వరముల తొందరపడుతూ ప్రవేశిస్తున్నారు. కొందరు నీ దంతసందుల చిక్కుకొని చూర్ణిత శిరస్కులై ఉన్నారు. ఓం సమసద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమసద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ. ఓం నమో వాసుదేవాయ నమః.